యెషయా ఓదార్పబడలేనంత బాధతో ఉన్నాడు. ఏంటి అతని బాధ అంటే ఉజ్జియా మరణించాడు. ఉజ్జియాకి ఇతనికి సంబంధం? అతను రాజు. ఇటువంటి పరిస్థితి వాళ్ళ మీద పడకుండా చక్కగా కాసుకుంటున్న ఉజ్జియా రాజు ప్రజలకు ఉండేవాడు. బట్ ఆ రాజు పొల్లేడు, మృతి నొందాడు. ఎవరు మాకు రాజు అవుతాడు? ఎలాంటి వాడు మాకు రాజు వస్తాడు? మమ్మల్ని అర్థం చేసుకుంటాడా? మమ్మల్ని కాపాడగలుగుతాడా అనే సంకట స్థితిలో యెషయా ఉన్నప్పుడు ఎవరు కనపడ్డాడట? సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండటం చూశాడు. ఎస్, నీ కష్టంలో ఎవరు సహాయపడతారు? నీకు కూడా ప్రభువు కనిపించాలి బిడ్డ. ఎలా కనిపిస్తాడు? ఆయన మందిరంలో నువ్వు ఆసక్తితో ఉన్నప్పుడు నేరుగా ఆయన్ని చూస్తావు. ఆయన చూస్తే ఇంకేం అవసరం లేదు, అంతా ఆయనే చూసుకుంటాడు. ఆయన మనకు కనిపించే వరకు, సన్నిధి దిగే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. యెషయా దిగుల్లో ఉండగా రాజు అవసరంలే, నేనేమన్నా సింహాసనంపై ఆసీనుడైన దేవుడిని చూడగలగాలి బిడ్డ. నువ్వు చూడగలగాలి. నీ కొరకు ఆయన ప్రత్యక్షం అవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీలో ఆసక్తిని వెతుకుతున్నాడు.